మరోవైపు తెలంగాణ వరదలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో ఆయన సమీక్ష చేపడతారు. వరద పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తారని భావిస్తున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈ భారీ వర్షాలు, వరదలకి ఖమ్మం ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. మున్నేరు వాగు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఖమ్మం చాలా ప్రభావితమైంది. సో ఖమ్మంలో వరద ప్రాంతాలని రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ఆయన స్వయంగా ఈ సమీక్ష తరువాత అక్కడికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి, పంట నష్టం ఏ మేరకు జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది అని అధికారులతో సమీక్ష చేపట్టబోతున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. లైవ్ దృశ్యాలు మీకు చూపిస్తున్నాము. పొంగులేటి అక్కడికి వెళ్లి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం పరిస్థితి ఏంటి, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. జనం అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆయనకి వివరిస్తూ ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ని వాళ్ళకి తెలియజేస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా వాళ్ళ వెంట ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఉదయం అవటంతోనే ఆయన అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆయన శ్రమిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మున్నేరు వాగు పూర్తి ఉధృతంగా మారింది. ఒక నదిలా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వరదలో చాలా కుటుంబాలు చిక్కుకున్న నేపథ్యంలో సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షించేందుకు ఆయన అక్కడికి వెళ్లి అధికారులతోనూ ప్రజలతోనూ మాట్లాడుతూ వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఆయన బైక్ వేసుకొని ప్రతి వీధి గుండా కూడా వెళ్లి జనాల్ని కలుస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ ఇళ్లలోకి చేరిన వరదని బయటకు పంపించే ప్రయత్నాల వైపు సాగుతున్నాయి. చిక్కుకున్న కుటుంబాలని రక్షించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.